నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మనలో చాలా మందికి ఓన్లీ యూపీఎస్సీ, ఎస్ఎస్సి ఇలాంటి వాటి గురించి మాత్రమే తెలుసు. ఎంతమందికి ఇంటర్నేషనల్ సివిల్ సర్వీస్ గురించి తెలుసు? సో ఇంటర్నేషనల్ సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి, ఆ సర్వీసెస్కి వెళ్ళటానికి మనం ఏం చేయాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఏలూరి శ్రీనివాస్ గారు. అతను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి LLM చేసి PhD చేశారు ఇన్ ఇంటర్నేషనల్ లా అండ్ సెక్రటరీ జనరల్ ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ కల్చర్ అండ్ డిప్లొమాటిక్ రిలేషన్స్లో వర్క్ చేస్తున్నారు. ఆయన్ని అడిగి అసలు ఇంటర్నేషనల్ సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి అని డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అమ్మా. సార్, మనకి మ్యాక్సిమం నేను ఇందాక చెప్పినట్టు యూపీఎస్సీ, ఎస్ఎస్సి వీటి గురించే ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది ఇక్కడ వాళ్ళకి. మనకి ఇక్కడ యూపీఎస్సీ కూడాను ఈ మధ్య ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో కొంచెం వాటి మీద అవగాహన పెంచుకొని వాటి వైపు వెళ్ళటానికి చూస్తున్నారు. సో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సివిల్ సర్వీసెస్ ఉంటున్నాయని చెప్పారు. అసలు ఇంటర్నేషనల్ సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి, ఇది ఎవరి కింద వర్క్ చేస్తారు? ఇండియన్ సివిల్ సర్వీసెస్ అనేది మీకు తెలుసు. IAS, IPS, IFS, ఇంకా రిమైనింగ్ ఒక 26 సర్వీసెస్ ఉంటాయి. దాంట్లో గ్రూప్ A, గ్రూప్ B సర్వీసెస్ అని ఉంటాయి. అది ఇండియన్ సివిల్ సర్వీస్, ఇండియన్ గవర్నమెంట్ కింద పనిచేయడం కోసము ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లో పార్ట్గా ఉన్న పోలీస్ సర్వీస్ కానీ ఫారిన్ సర్వీస్ అవి. అలాగే మనకి US లాంటి కంట్రీస్లో ఫెడరల్ సర్వీసెస్ అంటారు. డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కోసం డిఫరెంట్ సర్వీస్ పెట్టుకున్నారు. బట్ ఇంటర్నేషనల్ సివిల్ సర్వీస్ అంటే ఏంటంటే ద సర్వీసెస్ వర్క్స్ అండర్ ద యునైటెడ్ నేషన్స్. ఐక్యరాజ్య సమితి కోసము అడ్మినిస్ట్రేషన్ చేయటం కోసం తీసుకునే సర్వీసెస్నే ఇంటర్నేషనల్ సివిల్ సర్వీస్ అంటారు. ఓకే. సో ఇంటర్నేషనల్ సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ అయిన వాళ్ళు మెయిన్గా యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో, నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ సెక్రటరియట్ జెనీవాలో మెయిన్ పోస్టింగ్స్ ఉంటాయి. అది కాకుండా ప్రతి దేశంలో కూడా UN మిషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉందనుకోండి, ఇండియాలో యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఉంది ఢిల్లీలో. సో UN సివిల్ సర్వీస్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడ ఆఫీసర్ అక్కడ ఢిల్లీలో ఉంటారన్నమాట. UN తరఫున రిప్రజెంట్ చేస్తూ ఉంటారన్నమాట, అడ్మినిస్ట్రేషన్ చూస్తుంటారన్నమాట. ఓకే. సో ఇదేంటంటే మెయిన్గా చెప్పాలంటే ఇంటర్నేషనల్ సివిల్ సర్వీస్ మెంట్ ఫర్ ద యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఓకే. దీనికి అసలు అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇంటర్నేషనల్ సివిల్ సర్వీసెస్ అనేవి వీటికి మనకి యూపీఎస్సీకి సంబంధించినట్టు నోటిఫికేషన్ వచ్చినట్టు వీటికి కూడా నోటిఫికేషన్ వస్తూ ఉంటుందా? ఎస్, ఎగ్జాక్ట్లీ. మీరు మెయిన్ చూడాల్సింది ఏంటంటే UN కెరియర్, UN వెబ్సైట్లకి కెరియర్ చూసినట్లయితే యంగ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ అని ఉంటుంది అనమాట. సో UN కెరియర్లో యంగ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్, యంగ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్. ఓకే. దానికని వెళ్ళిన అక్కడ నుంచి మీరు ఒక వెబ్సైట్లో అన్నీ ఇస్తారు. కెరియర్లో దాదాపు వెబ్సైట్ మొత్తం చూస్తే ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, ఎలా సెలక్షన్ చేస్తారు, తర్వాత ఏంటి, వాళ్ళ చివరి వరకు సెలక్షన్ తర్వాత మనకి ఆ పోర్టల్లోనే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుందా సార్? అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బ్రీఫింగ్ మీకు చెప్తాను నేను. సో UN సివిల్ సర్వీస్కి వెళ్ళాలంటే మెయిన్గా ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశానికి చెందినవాడే ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్లో 193 కంట్రీస్ ఉన్నాయి. ద క్యాండిడేట్ షుడ్ బి ఫ్రమ్ ఏ కంట్రీ, మెంబర్ కంట్రీ. 193 కంట్రీస్ లో ఉన్న వాళ్ళు వెళ్తారు. ఆ కంట్రీలో ఉన్నవాడు మాత్రం అర్హత నెంబర్ 1. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లేని కంట్రీస్ కూడా ఉన్నాయి కొన్ని, వాటి గురించి తర్వాత చెప్తాను. వాళ్ళకి అర్హత లేదు. ఐక్యరాజ్య సమితిలో మెంబర్ 1 కంట్రీస్ నుంచి వెళ్ళాలి, రిప్రజెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఇస్ నాట్ ద ప్రాబ్లం. అండ్ నెంబర్ 2 ఈజ్ షుడ్ నాట్ మోర్ దాన్ 32 ఇయర్స్. ఓకే. 32 సంవత్సరాలు దాటకూడదు. థర్డ్ ఇష్యూ, మూడో విషయానికి వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డెఫినెట్గా డిగ్రీ, ఫస్ట్ డిగ్రీ అంటారు, లేదా మాస్టర్స్. ఓకే. డిగ్రీ అయి ఉండాలి. డిగ్రీ 32 ఇయర్స్ ఎవరినైనా తీసుకోవచ్చు. ఓకే. అది తర్వాత ప్రతి సంవత్సరం జూలైలో నోటిఫికేషన్ వస్తుంది, యూనిక్ కెరియర్లో పెట్టేస్తారు. నెక్స్ట్ రాబోతుంది. అనదర్ ఫ్యూ డేస్ ఆర్ దేర్. పెట్టుకున్నట్టయితే UN కెరియర్లో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవటమే. డాక్యుమెంట్స్ అడుగుతారు, ఆ డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్ పెడతారు. దీనికి ఎక్కడా కూడాను మనం ఎగ్జామ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళటం కానీ అవసరం లేదు. UN ప్రాసెస్ అంతా ఇలా నడుస్తుంది అనమాట. ఆన్లైన్ ఎగ్జామ్ పెడతారు. ఆబ్జెక్టివ్ టైప్ పేపర్స్ ఉంటాయి 2, మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ పేపర్స్ ఉంటాయి. ఈ పేపర్స్లో వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ మెయిన్ ఎగ్జామ్, అంటే దాని మెయిన్ అనరు, సెకండ్ స్టేజ్ అంటారు వాళ్ళు.
ఓకే సివిల్ సర్వీస్ మనకి ఇక్కడ ఉందనుకోండి ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎలా ఉంటాయో అక్కడ కూడా వాళ్ళకి స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే రైట్ యూపీఎస్సీతో పోల్చినట్లయితే మీరు చెప్పినట్టు అట్లా ఉంటుంది అనమాట. స్టేజ్ 1 ఇస్ ప్రిలిమ్స్, స్టేజ్ 2 ఇస్ మెయిన్, స్టేజ్ 3 ఇస్ పర్సనల్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ అంటాం మరి యూపీఎస్సీలో. బట్ దే హ్యావ్ నెంబర్ 1, నెంబర్ 2 అండ్ నెంబర్ 3. అండ్ వేరే ఫస్ట్ స్టేజ్లో ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్, సెకండ్ స్టేజ్ డిస్క్రిప్టివ్ టైప్ అండ్ థర్డ్ ఈజ్ ఇంటర్వ్యూ, ఆల్ ఇన్ ద ఆన్లైన్ ఓన్లీ. అండ్ ఫస్ట్ స్టెప్లో సిలబస్ గురించి చెప్పాలంటే మెయిన్గా ఇంటర్నేషనల్ లా సంబంధించినవి ఉంటాయి. ఓకే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ లాస్, నెక్స్ట్ ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ ట్రీట్స్, జనరల్ చెప్పాలి వరల్డ్ హిస్టరీ నుంచి మొదలు పెట్టుకోవాలి మనం. ఓకే ఐక్యరాజ్య సమితి ఎలా స్టార్ట్ అయింది, అంతకంటే ముందు నానాజాతి సమితి ఏంటంటే దాని లీగ్ ఆఫ్ నేషన్స్ ఏంటి, వార్సా ఒప్పందం ఏంటి, పర్పస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఏంటి అని చదువుకోవచ్చు. మనం ఇక్కడ ఇండియన్ హిస్టరీ చూసుకుంటాము, పొలిటికల్ పొలైట్ కానీ ఇండియన్ హిస్టరీ కానీ లేదు అంటే జియోలాజికల్ కండిషన్ కానీ వీటన్నింటి గురించి ప్రిపేర్ అవుతూ ఉంటారు ఇక్కడ. సో ఇది మనం ఇంటర్నేషనల్ సర్వీసెస్కి సివిల్ సర్వీసెస్కి వెళ్ళేసరికి కంప్లీట్ వీ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ వరల్డ్. ఎగ్జాక్ట్లీ. సో కరెక్ట్ చెప్పాలంటే మీరు అన్నట్టు కరెక్ట్. ఇప్పుడు సివిల్ సర్వీస్ రాయాలనుకోండి, ప్రిలిమ్ ఎగ్జామ్ నుంచి ప్రిలిమ్ ఎగ్జామ్లో వాళ్ళు అక్కడ ఇండియన్ హిస్టరీలో 30 మార్క్స్ కోసము, ఇండియన్ పాలిటిక్ 20 మార్క్స్ అని, మెంటల్ ఎబిలిటీకి ఇంతని, జాగ్రఫీ 15 వాళ్ళు 150 మార్క్స్ కంప్లీట్ చేస్తారు జనరల్ చెప్పాలంటే. సో దాంట్లో మెయిన్గా ఇండియా మీద ఉంటుంది, కొద్దిగా గొప్ప కరెంట్ అఫేర్స్లో అక్కడ వరల్డ్ జాగ్రఫీగా వరల్డ్ హిస్టరీ కొద్దిగా పెడతారు, చాలా తక్కువ ఉంటుంది ఇండియన్ హిస్టరీ మా చెప్పాలంటే ప్రిలిమ్ పేపర్లో. ఇంకో పేపర్ కూడా ఉంది, అది డిఫరెంట్ పేపర్, జిఎస్ గురించి మాట్లాడుతున్నాను నేను. సో అట్లాగే ఈ ఇంటర్నేషనల్ సివిల్ సర్వీసెస్లో మాత్రం మీరు చెప్పినట్టుగా వరల్డ్ పాలిటీ, వరల్డ్ హిస్టరీ, అసలు యుద్ధాలు ఎందుకు వచ్చినాయి, ఆపడానికి చేసే ప్రయత్నాలు ఏంటి, అట్లా చెప్పా కదా మీకు. సో వరల్డ్ వార్స్ ఎందుకు వచ్చినాయి, వరల్డ్ వార్స్ ఆపడానికి ప్రయత్నాలు ఏంటి, యునైటెడ్ నేషన్స్ ఎందుకు రావాల్సిన, యునైటెడ్ నేషన్ ఏం చేస్తుంది, యునైటెడ్ నేషన్ చేస్తున్న సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏంటి, మోటో ఏంటి, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎలా అభివృద్ధి చెందారు, యుద్ధాలు రాకుండా ఎట్లా ఆపుతుంటారు, ఎక్కడ రాకపోతుందంటే పీక్ అది. నిన్న అంటే కరెంట్ అఫేర్స్లో మన యూపీఎస్సీ పిల్లలు చదువుతారు, ఎగ్జామ్ రావడానికి 15 రోజుల ముందు కూడా మీరు ఒక కరెంట్ అఫేర్ బిట్టానో దొరుకుతుంది యూపీఎస్సీ ప్రిలిమ్ ఎగ్జామినేషన్లో. అవును, ఇదండి ఇట్. లైక్ వే టు ఇంటర్నేషనల్ సివిల్ సర్వీస్లో కూడా కనీసం 10 days ముందు, ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ పేపర్ ప్రింట్ అవసరం లేదు కాబట్టి కనీసం 1 week ముందు క్వశ్చన్లు అడుగుతారు వాళ్ళు. పలానా దేశానికి యుఎన్కి ఒక ఒప్పందం, దాని పేరేంటి, ఎవరెవరు కూర్చున్నారు దాంట్లో, ఈ బయలాటరల్ అగ్రిమెంట్లో ఉద్దేశ్యం ఏంటి, అట్లా ఉంటాయి కొన్ని. 2 రోజుల ముందు జరిగే కొన్ని బయలాటరల్ అగ్రిమెంట్స్ అంటాం, యూనిలాటరల్ అగ్రిమెంట్స్ ఉంటాయి కదా, వాటి గురించి క్వశ్చన్ అడుగుతారు. సో చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. ఓకే అంటే ఇప్పుడు మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్కి అలవాటు అయిపోయింది మన వాళ్ళకి. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఐఏఎస్ ఐపీఎస్ లోకల్లో చాలా 8 మంది అంటారు కదా, ఇక్కడ చాలా బాగా ఇన్స్పైర్ అయి ఉంటారు ఐఏఎస్ వాళ్ళని చూసి. బట్ వేరే ఇంటర్నేషనల్ సివిల్ సర్వీస్కి వెళ్తే మన క్యాడర్ మారుతుంది, మన ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్తాం. ఓకే. సో ఇంటర్నేషనల్ సివిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ సెలెక్ట్ అయ్యాడు అనుకోండి ఒక అతను, ఐఎఫ్ఎస్ ప్రొబేషనరీ 2 years అవుతుంది. తర్వాత ఏదో దేశంలో 3rd secretary వేస్తారు, 5-6 ఏళ్ళు 2nd secretary, మళ్ళీ 15 ఏళ్ళు సెక్రటరీ, 20 yearsకి దాదాపు 20-30 years చేసి అంబాసిడర్ అవుతారు. అదే ఇండియా నుంచి రకరకాల దేశాల్లో చిన్న చిన్న దేశాల్లో ముందేస్తారు, పెద్ద దేశాలు చేసుకుని 30 yearsకి వచ్చారు ఒక దేశానికి ఇండియన్ అంబాసిడర్. ఫర్ ఎగ్జాంపుల్ పోర్చుగల్కి ఇండియన్ అంబాసిడర్ సోయన్ సాయన్ ఉంటాడు, ఇండియన్ అంబాసిడర్, ఇది రిప్రజెంట్ ఫ్రమ్ ఇండియా. యునైటెడ్ నేషన్స్కి వెళ్ళడం వాళ్ళ ఛాన్స్ తక్కువ. ఓకే. యునైటెడ్ నేషన్కి ఇప్పుడు రుచికా కాంబోజ్ అని ఉన్నారు, రుచిరా కాంబోజు, ఆమె ఎప్పుడు 1985 బ్యాచ్ ఐఎఫ్ఎస్. ఓకే. అంటే దాదాపు 35 years సర్వీస్ చేస్తే కానీ ఆమె యూఎన్కి వెళ్ళలేదు. బట్ ఇంటర్నేషనల్ సివిల్ సర్వీస్ అయిన ప్రతి వ్యక్తి కూడా ఇమ్మీడియట్గా యూఎన్లో కూర్చుంటాడు పోయి. ఓకే. అది ప్రివిలేజ్. అండ్ అది ఇంటర్నేషనల్ లా చదువుకున్నా కాబట్టి నాకు తెలుసు కదా చెప్తాను. యూఎన్ ఆర్గనైజేషన్ పనిచేయడం మనకు వరం అన్నమాట అది. ఓకే. ఎందుకంటే దాంట్లో మీకు వరల్డ్ వైడ్ రికగ్నేషన్ వస్తుంది, మీకు హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అవుతారు. ఒకసారి చెప్పాలంటే యునైటెడ్ నేషన్స్ తరఫు నుంచి వచ్చిన అంటే ఇండియన్ రిప్రజెంటేటివ్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ పక్కన మేము కూర్చుంటాం. ఓకే. అంటే ఆ 35 years సర్వీస్ చేసి వచ్చిన ఆమె యూఎన్లో జస్ట్ సెలెక్ట్ అయిన యంగ్ గై సమానమే అర్హత దృష్ట్యా చూస్తే. అంటే యూఎన్కి వెళ్ళటం వల్ల మనకి అంత రికగ్నేషన్ వస్తుంది అనమాట. ఓకే. అది కాకుండా మనకి ఇంకోటి ఏంటంటే యూఎన్లో పనిచేయడం వల్ల మీకు డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏర్పడతాయి.
డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ ప్రివిలేజ్ తర్వాత ఇంకో స్టెప్లో మాట్లాడతారు మీరు వాటి ప్రయోజనం ఏంటని. సో ఎగ్జామ్ మాత్రం 3 స్టెప్స్లో ఉంటుంది. అక్కడ 3 స్టెప్స్లో ఉంటుంది. మనకి సబ్జెక్ట్ గ్యాదరింగ్, మనకి ఏ సబ్జెక్ట్స్ మనం కవర్ చేయాలి అనేది యూపీఎస్సీకి సంబంధించి ఎక్కడి నుంచి సబ్జెక్ట్స్ తీసుకోవాలి అనేది వాళ్ళు నోటిఫికేషన్ లో ఇచ్చేస్తారు. సో దీనికి సంబంధించి అలా ఇస్తారు. ఎగ్జాక్ట్లీ ఇస్తారు. సిలబస్ ఇస్తారు వాళ్ళు. సిలబస్ ఇస్తారు. సిలబస్ ఇస్తే పలానా టాపిక్స్ అని చెప్తారు. టాపిక్స్ కొద్దిగా ముందుకు వెళ్తారు సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీట్ రాసే పిల్లలు ఉన్నారనుకోండి, ఇప్పుడు అలా ఇందుకు యూపీఎస్సీ డిగ్రీ లెవెల్ అంటాడు, కానీ రీసెర్చ్ లెవెల్లో క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తారు ప్రిలిమ్ ఎగ్జామినేషన్లోని. ఓకే. ఇప్పుడు యూపీఎస్సీ ప్రిలిమ్ రాసే పిల్లలు డిగ్రీ వాళ్ళు మినిమం క్వాలిఫికేషన్ అంటాడు, బట్ క్వశ్చన్ దాకా వచ్చేసరికి అది ఎక్కడో పిహెచ్డీ చేసే వాళ్ళు క్వశ్చన్ తీసుకొచ్చి ఇస్తుంటాడు. సో అట్లాగే ఇక్కడ కూడా సిలబస్ ఇస్తారు, బట్ సిలబస్ అనేది మోర్ దాన్ సిలబస్ కూడా వీళ్ళు ప్రిపేర్ అవుతాం అవసరం ఉంటుంది అనమాట. డిఫరెంట్ దే విల్ మెన్షన్ ద సిలబస్. అది ప్రిలిమ్ ఎగ్జామ్ తర్వాత మెయిన్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఇందాక మీకు చెప్పినట్టుగా కొంతమందిని అంటే 32 ఇయర్స్ అయిపోయిన వాళ్ళు, ఏజ్ అయిన వాళ్ళు, కంట్రీస్ మెంబర్స్ అయి ఉండాలి, ఏజ్ ఉండాలి. సో దీని తర్వాత ఏంటి, ఫస్ట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత కొంతమందిని సెకండ్ ఎగ్జామ్ పిలుస్తాడు. ఓకే. కొంతమందిని ఎలా అనేది వాళ్ళు చెప్పరు, ఇంత పర్సెంటేజ్ స్టేజ్ సెకండ్ అవసరాన్ని బట్టి పిలుస్తాడు అనమాట. ఓకే. అవసరాన్ని బట్టి పిలిచిన తర్వాత దాంట్లో ఈసారి డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ ఉంటుంది. అంటే యూపీఎస్సీలో కానీ మెయిన్ ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ టైప్ పేపర్స్ ఉన్నట్టుగా దీంట్లో కూడా డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ ఉంటుంది. స్టేజ్ 2లో, స్టేజ్ 1లో ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ 2 hours ఓన్లీ, వేరే స్టేజ్ 2లో డిస్క్రిప్టివ్ టెస్ట్ దట్ ఈస్ 2.5 hours. ఓకే. ఓన్లీ 1 పేపర్ ఉంటుంది, 2.5 hours అనమాట. సో దాంట్లో ఇందాక చెప్పి సిలబస్ అవే క్యారీ అవుతుంటాయి, కొద్దిగా పెంచుతుంటారు అనమాట. సో దీని తర్వాత మళ్ళీ సెలెక్ట్ తీసుకొని మళ్ళీ మీకు జనవరి ఫిబ్రవరికి వచ్చేసరికి ఇంటర్వ్యూకి లిస్ట్ ఇస్తారు. మళ్ళీ మీకు ఏప్రిల్లో ఇంటర్వ్యూస్ పెట్టి జూన్ జూలై కల్లా మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తారు. యూపీఎస్సీ కూడా అంతే కదా. యూపీఎస్సీ 32 years బిలో ఉండాలి అని చెప్పారు. సో వీళ్ళు అటెంప్ట్స్ మనకి యూపీఎస్సీ నో క్వశ్చన్ ఆఫ్ అటెంప్ట్స్. ఓకే. నో క్వశ్చన్ ఆఫ్ అటెంప్ట్స్. యూపీఎస్సీలో మనకు 4 attempts చేసుకోవాలి, 6 attempts. సో లైక్ వైజ్ దీనికి అదేం లేదండి. దే కెన్ రైట్ అప్ టు అటైన్ ఆఫ్ 32 years, నో రిజర్వేషన్స్. లైక్ ఓకే. ఇండియా ఉందనుకో 32 ప్లస్ ఓబీసీ 3 years అని, ఎస్సీ ఎస్టీ 5 years అని సంథింగ్ ఉంటాయి. బట్ వేరే రిజర్వేషన్స్ అక్కడ పాలసీ కాదు కాబట్టి యునైటెడ్ నేషన్స్లో ఈ రిజర్వేషన్స్ అంటూ ఏం సపరేట్గా ఏమి ఉండవు అనమాట. ఓకే. ఉమెన్ రిజర్వేషన్స్ కానీ అట్లా ఏమి ఉండవు. సో ప్రతి కంట్రీ రిప్రజెంటేషన్ మాత్రం తీసుకుంటారు అనమాట వాళ్ళు. ఓకే. సరే తర్వాత మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఏంటంటే అంటే ఫైనల్గా ఇంటర్వ్యూ కూడా పెట్టేస్తారు ఆన్లైన్. ఓన్లీ సింగిల్ అటెంప్టా లేకపోతే మనం అటెంప్ట్స్ పెట్టుకోవచ్చా ఇక్కడ? యూ కెన్ డూ ఎనీ అటెంప్ట్ అప్ టు 32 years. ఓకే. ఓకే. ఒక అటెంప్ట్ అయింది, నెక్స్ట్ అటెంప్ట్ పెట్టుకుంటానే ఉండొచ్చు. ఓకే. ఓకే. పెట్టుకుంటానే వచ్చు. సక్సెస్ఫుల్ అయ్యారనుకుంటే ఒక సెకండ్ అటెంప్ట్ రెడీ అవుతుంటారు కదా. సో మీకు ఇది కంప్లీట్ అయిన తర్వాత 2 years ఇది ఇంటర్వ్యూ కూడా అయిన తర్వాత వాళ్ళు లిస్ట్ ఇస్తారు, తర్వాత మీకు జాబ్ ఇస్తారు వాళ్ళు. ఓకే. ఎక్కడ యుఎన్ సెక్రటరియట్లో ఇస్తారు, న్యూయార్క్లో అంటే హెడ్ క్వార్టర్స్లో, లేదంటే జెనీవాలో ఇస్తారు అనమాట. ఓకే. సో ఇచ్చినప్పుడు అసిస్టెంట్ సెక్రటరీ లెవెల్ స్టార్ట్ అవుతారు. అసిస్టెంట్ సెక్రటరీ లెవెల్ నుంచి వాళ్ళు ఎంతవరకు వెళ్ళొచ్చు సార్? సెక్రటరీ జనరల్ కూడా వెళ్ళొచ్చు. ఓకే. ఇక్కడ మనకి ఈ సర్టెన్ ఇయర్స్ ఆఫ్ ఇది ఉంటుంది, వీళ్ళు ఎన్ని ఇయర్స్ వరకు అక్కడ సస్టైన్ అవుతారు? డిపెండ్ ఆన్ యాక్చువల్గా ఇది మెయిన్ ఇంకో విషయం గుర్తించాల్సింది ఏంటంటే యూపీఎస్సీలో సెలెక్ట్ అయిన వాళ్ళు అప్ టు 60 years వరకు వాళ్ళు మళ్ళీ దీనికి అట్లా ఏజ్ 65 years పెట్టారు ప్రస్తుతం. ఓకే. యూఎన్ సర్వీస్లో 65 years వరకు చేయొచ్చు అనమాట. ఓకే. 65 సంవత్సరాల వరకు చేయొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ముందు ఇంటర్నేషనల్ సివిల్ సర్వీస్ సెలెక్ట్ అయిన తర్వాత ముందు ఫస్ట్ పోస్టింగ్ అసిస్టెంట్ సెక్రటరీ ఇస్తారు. తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక 2 years టైం మాత్రం వాళ్ళకి పర్మనెంట్ చేయకుండా ఉంచుతారు జాబు. ఓకే. వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుండి పర్ఫార్మెన్స్ బేస్డ్గా వాళ్ళకి పర్మనెంట్ చేస్తారు. ఓకే. సో 2 years మాత్రం జస్ట్ లైక్ మన ప్రొబేషనరీ అంటాం కదా, యూపీఎస్ సెలెక్ట్ అయిన వాళ్ళు ప్రొబేషనరీ చేస్తారు, ప్రొబేషన్ టైం ట్రైనింగ్ పీరియడ్ అంటాం. ట్రైనింగ్ పీరియడ్ డిస్క్వాలిఫై అయితే వాళ్ళు పంపించేస్తారు, జనరల్ పంపించేయాలి, పంపించేస్తారు. అయితే ఏంటంటే అక్కడ అట్లాగే ఈ ప్రొబేషన్ పీరియడ్ అని చెప్పరు, కానీ వాళ్ళు 2 years మాత్రం మీరు చేయాలి, 2 years తర్వాత పర్మనెంట్ చేస్తాం. ఆ టైంలోనే అన్ని అప్డేటెడ్ నాలెడ్జ్లు కానీ అవన్నీ పెంచుకుంటూ పోవాలి, అది ఉంటుందన్నమాట అట్లా. ఓకే. పే స్కేల్స్ ఎలా ఉంటాయి? అయ్యా పే స్కేల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ ఇప్పుడు $8,000 స్టార్ట్ అవుద్ది మినిమం 8,000 అమెరికన్ డాలర్స్తో స్టార్ట్ అవుద్ది. అది కాకుండా అసలు పే స్కేల్ అక్కడ కాదు, అక్కడ ఏ దేశకి పోయినా అక్కడ ఏ దేశానికి వెళ్ళినా వాళ్ళ కరెన్సీ తగ్గట్టుగా మారుతూ ఉంటాయి అన్నమాట. నేను చెప్పింది $800 అని చెప్పేసి మీకు యూఎస్ఏలో ఉన్న
యునైటెడ్ నేషన్ హెడ్ క్వార్టర్స్ అప్రాక్సిమేట్గా వచ్చే సాలరీ గురించి చెప్తున్నాను నేను. అది కాకుండా అలవెన్సెస్ ఉంటాయి కదా, మెయిన్గా వచ్చేది అలవెన్సెస్ మీద ఉంటాయన్నమాట వాళ్ళకి. ఎక్కడ పోయినా టూర్ చేశారనుకోండి, ఎక్కడైనా యూఎన్ మిషన్స్ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళినప్పుడు ఆ పే స్కేల్స్ డిఫరెంట్గా ఉంటాయి, రకరకాల కంట్రీలో పే స్కేల్ డిఫరెన్స్ ఉంటాయి. నెక్స్ట్ అకామిడేషన్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఇస్తారు, కారు అన్నీ ఉంటాయి. మంది మార్బలం అంటారు కదా మన తెలుగులో, ఆ విధంగా అన్నీ ఉంటాయి వాళ్ళకి. ఒక అంబాసిడర్ గుర్తింపు వచ్చినప్పుడు ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంది. ఇంకా నెక్స్ట్ ప్రివిలేజ్ గురించి చెప్పి మీరు అడగలేదు. ప్రివిలేజెస్ ఏంటంటే యూఆర్ యూఎన్ డిప్లొమాట్, ఓకే, దట్స్ ఆల్, దట్ ఇస్ ద ప్రివిలేజ్. ఓకే, ఇప్పుడు మన ఈ ఇండియన్ ఫారెన్ సర్వీస్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఫారెన్ సర్వీస్ సెలెక్ట్ అవుతారు, ఏదైనా కంట్రీలో ఒక థర్డ్ సెక్రటరీ, సెకండ్ సెక్రటరీ, ఫైనల్గా డిప్లొమాట్ అవుతుంది. ఫస్ట్ వెరీ బిగినింగ్లో డిప్లొమాట్ స్టాటస్ వచ్చేస్తుంది. సో అది వాళ్ళకి అది డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ ప్రివిలేజెస్ అని ఉంటాయి. వాటికి కొన్ని హక్కులు ఉంటాయి డిప్లొమాట్ ఎక్కడ పోయినా ఇన్కమ్ ట్యాక్స్ అడగరు. అది మీరు తర్వాత చెప్తాను. యుఎన్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇంకా ఎలాంటి లాభాలు ఉంటాయి అంటే లాభాలు అంటే దాన్ని చెప్పాలి, డిప్లొమాటిక్ ఇమ్యూనిటీస్ అండ్ ప్రివిలేజెస్ అంటారు. అంటే ఒక దేశం నుంచి ఒక దేశానికి మనం వెళ్ళినప్పుడు, ఒక దేశం తరఫున కానీ ఐక్యరాజ్యసమితి వెళ్ళినప్పుడు 1961 జెనీవా కన్వెన్షన్ అని ఒకటి ఉంది. జెనీవాలో అన్ని దేశాలు కనుక ఒప్పందం చేసుకున్నాయి. వీళ్ళు డిప్లొమాట్స్ కదా, ఈ డిప్లొమాట్స్ వీళ్ళందరికీ కొన్ని రాయబారులు అంటాం, వీళ్ళకి కొన్ని మన హక్కులు కానీ ప్రివిలేజెస్ ఇవ్వాలి అన్నప్పుడు ఇచ్చారు. ఏంటంటే మనకి డిప్లొమాట్, నేను ఉన్నాను ఒక డిప్లొమాట్ని, నేను ఒక దేశంలో పనిచేస్తున్నాను, ఆ దేశంలో యొక్క లాస్ నాకు వర్తించవు. ఓకే, ఆ దేశం లాస్ నాకు వర్తించవు. ఆ దేశంలో నేను ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ట్యాక్స్ ఎగ్జంప్షన్. ఓకే, నెక్స్ట్ ఆ దేశంలో క్రిమినల్ లాస్ కానీ సివిల్ లాస్ నాకు వర్తించవు. ఓకే, అందుకే చాలాసార్లు చూస్తుంటారు, ఒక డిప్లొమాట్ వచ్చేసి ఒక దేశంలో నేరం చేశాడని తెలుస్తుంది, చూస్తూనే ఉంటారు. చేసినప్పుడు ఆ డిప్లొమాట్ని అక్కడ అరెస్ట్ చేయలేరు. ఓకే, ఇప్పుడు ఆ చట్టాలు వాళ్ళకి వర్తించవు. సో మరి అయితే ఏమైందంటే ఆ డిప్లొమాట్ మా దేశానికి వ్యతిరేకంగా పనిచేశాడండి, వైలేషన్ చేశాడు చట్టాలంటే దే విల్ టేక్ బ్యాక్ దమ్, మీరు తీసేసుకొని వెనక్కి అంటారు వాళ్ళని. జనరల్ మీరు చూస్తుంటారు, ఇండియాకి పాకిస్తాన్కి గొడవలు జరిగినప్పుడు పాకిస్తాన్ డిప్లొమాట్ వచ్చేసి ఇక్కడ కొన్ని చేశాడు, మా దేశానికి వ్యతిరేక కార్యక్రమాలు చేశాడు, మరి ఎలా అండి అని మీ డిప్లొమాట్ వెనక్కి తీసుకోండి అంటారు తప్ప, ఈ డిప్లొమాట్ మీద మనకి సీక్రెట్ యాక్ట్ ప్రకారము వాటి మీద కేసులు పెట్టడానికి వీల్లేదు. సో డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ ప్రివిలేజెస్ కూడా యూఎన్ డిప్లొమాట్స్కి ఉంటాయి. సో ఇంటర్నేషనల్ సివిల్ సర్వీస్ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడాను యూఎన్ డిప్లొమాట్స్ అవుతారు. సో ఇంకా మనకి ఇంటర్నేషనల్ సివిల్ సర్వీసెస్ ద్వారా ఎలాంటి ప్రివిలేజెస్ ఉంటాయి? ప్రివిలేజెస్ అంటే గుర్తింపు అమ్మ. అది ఇప్పుడు వాళ్ళు మీ ముందు నేను నిలబడి మాట్లాడుతున్నానంటే వెరీ బోల్డ్, వెరీ హైలీ రెస్పెక్టబుల్ పొజిషన్. అంటే నా పొజిషన్ నేను చెప్పుకోవటం కాదు, ఇప్పుడు నాకు ఎకోసాక్ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను, యూఎన్ డిప్లొమాటిక్కి వెళ్తున్నాము. మాకేంటంటే మాకు ఏ లెవెల్లో అయినా మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. సెక్రటరీ ఏ దేశమో, ఇప్పుడు మనకి మరి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు, ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీ వాళ్ళు కానీ, లేదంటే రకరకాల దేశాల్లో ఉన్న మినిస్ట్రీస్ కానీ, మినిస్ట్రీస్ అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ మాకు ఇంటరాక్షన్లో ఉంటుంటారు మాకు. ఓకే, ఇప్పుడు జీతాలు ఎవరికైనా జీతాలు ఒకటే ఉంటుంది, అయితే ఏంటంటే రెస్పెక్ట్. ఇప్పుడు చాలామంది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పిల్లలు అడుగుతారు ఇంటర్వ్యూ బోర్డులో, ఎందుకు మీరు డాక్టర్ చదువుకున్న వై డూ యూ ప్రిఫర్ సివిల్ సర్వీస్, ఆర్ ఆల్రెడీ మెడికల్ డాక్టర్ అంటారు. But they used to say that is a social prestige. I am chosen civil services due to social prestiges అని చెప్తారు కదా. సోషల్ ప్రెస్టేజ్ కోసం చేసే పనులు. ఇప్పుడు ఊర్లో చిన్న వ్యాపారం చేసుకున్న, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్న వాడు ఇక్కడ 10 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. అవును కదా. అవును, మన అమెరికా దాకా ఎంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా. సో ఇవన్నీ ఎలా ఉంటుందంటే వాళ్ళ యాటిట్యూడ్, డిఫరెంట్ యాటిట్యూడ్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి మనకి లాస్ ప్రొటెక్షన్ ఉండాలి, మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ సివిల్ సర్వీస్లో మీకు డెఫినెట్గా ఉంటాయన్నమాట. అన్ఫార్చునేట్ అంటే మన పిల్లలకి ఇక్కడ తెలుగు స్టేట్స్ పిల్లలకి కానీ, ఇండియన్స్ కానీ చాలా వెరీ లెస్ రిప్రజెంటేషన్. ఇప్పటివరకు నాకు ఎవరు ఇంటర్నేషనల్ సివిల్ సర్వీస్ నుంచి రిప్రజెంటేషన్ వాళ్ళు ఎవరు నాకు నా నాలెడ్జ్ కల డ్యూ టు ల్యాక్ ఆఫ్ మేబీ ఇది ఒక సర్వీసెస్ ఉన్నాయి అనే నాలెడ్జ్ లేక పిల్లలు దీన్ని అప్రోచ్ కాలేకపోతున్నారేమో. ఎస్, ఆఫ్ కోర్స్, అంతే కదా. దట్స్ వై మీలాంటి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, ఎస్పెషల్లీ మీరు ఈ ఇంటర్వ్యూ చేశారు కాబట్టి ఆ ఇంటర్నేషనల్ సివిల్ సర్వీస్ చేసిన మాదిరిగా మీకు రిప్యుటేషన్ మీకు రావాలి. ఎందుకంటే 10 మందిలోకి ఇది వెళ్ళాలి కదా మెసేజ్. రేపు మీ పిల్లలు ఉంటారు, మాకు ఉంటారు పిల్లలు. ఇప్పుడు నాకు తెలుసుగా నా పిల్లలు పెట్టిస్తాను నేను, ఇది వెళ్ళు కెరియర్ బాగుంటుందని. మరి కొత్త వాళ్ళు ఎటు పోతే అమెరికా పోయి మన ఇంజనీర్ జాబ్ కోసమో ఏదో చదువుకోవడానికి వీసా కోసమో పోయి అక్కడ స్ట్రక్ అయిపోతుంది. దానికంటే మా రాజమార్గం ఉంది కదా. అవును కదా. ఎస్, ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.